నిజామాబాద్ జిల్లా బీసీ విద్యార్థి యువజన పోరు యాత్ర కరపత్రాలను జిల్లా బీసీ విద్యార్థి సంఘం జనరల్ సెక్రటరీ త్యాగ శేఖర్ విడుదల చేశారు. బీసీ విద్యార్థి యువజన పోరు యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 2 నుంచి జనవరి 8 వరకు నిర్వహిస్తున్నట్లు శేఖర్ తెలిపారు. అందులో భాగంగా డిసెంబర్ 18 రోజున ఆర్మూర్లో బీసీ విద్యార్థి పోరు యాత్ర సభను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకు కటౌట్ చేయడం దుర్మార్గమని శేఖర్ మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్ నుంచి నిరుద్యోగులకు రుణాలు అందడం లేదని వాపోయారు. వచ్చే సంవత్సరం నుంచి అయినా మహాత్మా జ్యోతిరావు పులే స్కూల్లో అద్దె భవనంలో కాకుండా సొంత భవనంలో తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ విద్యార్థి సంఘం మండల వైస్ ప్రెసిడెంట్ నిశాంత్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు మహేందర్, వంశీ, అరుణ్, రామకృష్ణ, రవి పాల్గొన్నారు. చదువు కోసం, సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు నుండి పట్నం వరకు అని 33 ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలోని మోడల్ జూనియర్ కాలేజీలో బీసీ యువజన పోరు యాత్ర కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ నెల 19న ఆర్మూర్ క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం చదువు కోసం, సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు నుండి పట్నం వరకు అని 33 జిల్లాలు 80 నియోజకవర్గాల్లో ఈ సభ జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ర్యాంక్తో సంబంధం లేకుండా వృత్తి విద్యా కోర్సులు అయినటువంటి MBBS కానీ, ఇంజనీరింగ్ కానీ, MS కానీ, MBA కానీ వీటి